రాజస్థాన్లోని బేవార్ జిల్లా రాయ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడియా గ్రామానికి చెందిన చరిత్రపాతి తేజపాల్ సింగ్ ఉదావత్ అనే వ్యక్తి తన సొంత డ్రైవర్ ను జేసీబీకి తలకిందులుగా కట్టేసి బెల్ట్ తో దారుణంగా కొట్టాడు. ఈ హింసాత్మక ఘటన సుమారు 3 గంటల పాటు కొనసాగింది. డ్రైవర్ గాయపడిన తర్వాత కూడా అతన్ని వదలకుండా గాయాలపై ఉప్పు రుద్ది తీవ్రంగా వేధించాడు. ఇక ఈ ఘటన 3 నెలల కిందట జరిగిందని, అయితే ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తేజపాల్ సింగ్ ఉదావత్ గుడియా గ్రామానికి చెందినవాడు. అతని గ్రామ సమీపంలో ఒక ఫామ్ హౌస్ ఉంది. అక్కడ జేసీబీలు, డంపర్లు ఇంకా అనేక ఇతర వాహనాలు ఉంటాయి. సమాచారం ప్రకారం తేజపాల్ అనధికార గ్రావెల్ తవ్వకాలు, రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇతని మీద రాయ్పూర్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి సుమారు 3 నెలల క్రితం తేజపాల్ తన డ్రైవర్ ని డీజిల్ దొంగతనంపై అనుమానంతో పట్టుకొని జేసీబీకి తలకిందులుగా కట్టాడు. అనంతరం బెల్ట్ తో కొట్టి గాయపరిచాడు. ఇక గాయాలపై ఉప్పు రుద్దడంతో డ్రైవర్ తీవ్రంగా శారీరక బాధను అనుభవించాడు. ఇక ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఫామ్ హౌస్ వద్ద చాలా మంది వ్యక్తులు ఉన్నప్పటికీ ఎవరు అతన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే తేజపాల్ భయంతో అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక అతనికి ఎవరు ఎదురు మాట్లాడినా వాళ్ళకు కూడా అదే శిక్ష పడేది అనే భయమే అందరినీ వెనక్కి నెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటపడిన వెంటనే పోలీసులు అప్రమత్తమై తేజపాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఈ హింసాత్మక ఘటనపై మాజీ ముఖ్యమంత్రి అశోక్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోతసారా కూడా తీవ్రంగా స్పందించారు. రాజస్థాన్ లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాదు, మాఫియాలే పాలిస్తున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఇలాంటి భయానక ఘటనలు జరిగాయని, బీజేపీ పాలనలో మాఫియాల దుర్మార్గం తన గరిష్ట స్థాయికి చేరిందని ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. నేరాన్ని చేసిన తేజపాల్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.